నష్టాలపై విచారణ జరపాలని హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో జగన్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో మినరల్స్, భూములు, అడవులు లాంటి సహజ వనరులు దుర్వినియోగం చేశారు. రాష్ట్ర ఖజానాకు లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని, సిబిఐ, ఈడీ, ఐటీ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులను సిట్ సభ్యులుగా నియమించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ సహా మిగిలిన అధికారులపై ఆస్తులు ఆదాయానికి మించినవేనా అనే కోణంలో సిబిఐ, ఈడీ దర్యాప్తులు చేయాల్సిందిగా పిటిషన్ లో డిమాండ్ చేశారు. ఈ బిల్లులో నూతన కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోని సమాచారాన్ని జత చేశారు. బుధవారం విచారణకు వచ్చిన ఈ బిల్లును పిటిషనర్ స్వయంగా హైకోర్టులో వాదనలు వినిపించేలా అభ్యర్థనపై ధర్మాసనం విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. విశాఖలోని భూ ఆక్రమణలో 4,469 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా పిటిషన్ లో కీలక ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలులోని నకిలీ పట్టాలతో 101 కోట్ల కుంభకోణం, తిరుపతిలో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ద్వారా 270 కోట్ల నష్టం, చిత్తూరులోని ఎస్టేట్ ల్యాండ్స్ దుర్వినియోగంలోని 99 కోట్ల నష్టం, అసైన్ భూముల కేటాయింపులోని 3,000 కోట్ల మేర అక్రమాలు అని దాఖలు చేశారు. వైసీపీ కార్యాలయాలకు భూముల కేటాయింపు ద్వారా 300 కోట్లు అవకతవకలు జరిగినట్లుగా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.